హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు ఇందాక మీకు చూసారు కదా, నేను మటన్ చేసేటప్పుడు నేను మటన్ బాయిల్ చేసి బోన్స్ బాయిల్ చేసి పక్కన పెట్టిన చూసారా, ఏంటి అది జ్యూసు. ఆ జ్యూస్ని ఏంటంటే మనం రసంలాగే తాలింపు పెట్టుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగుందో. రసంలా తాలింపు పెట్టేసుకుంటే దాన్ని సూప్ చాలా బాగుంటుంది. డైరెక్ట్గా తాగొచ్చు, లేదంటే రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు. నెక్స్ట్ ఆ బోన్స్ అన్ని తీసిన తర్వాత మనం గిన్నెలోకి అలా తీసుకొని సేమ్ రసం ఎలా తాలింపు పెడతామో మనం మామూలుగా మిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మనం తాలింపు పెట్టుకుంటాం. బాగా రెడ్గా దోరగా అయిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకుంటాం. బాగా దోరగా వేగిన తర్వాత దాంట్లో ఇది వేసుకుంటాం. మనం పక్కన పెట్టినటువంటి ఆ సూప్ వేసుకుంటాం. వేసుకున్న తర్వాత కొద్ది టేస్ట్ కోసం మనం ఏంటంటే చింతపండు జ్యూస్ కూడా వేసుకోవాలి. వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఎక్కువ బాయిల్ అవ్వకూడదు. సింపుల్ చూసారా, అయిపోయింది. ఒక్కసారి మనకి ఎలా పొంగు వచ్చిన తర్వాత దించాలి, అంతే, అయిపోయింది, రెడీ. ఈ మటన్ సూప్ మీరు కూడా ట్రై చేయండి. చాలా మంచిది ఆరోగ్యానికి, పిల్లలకి కానీ పెద్దవారికి కానీ అందరికీ కూడా, లేడీస్కి కానీ చాలా మంచిది. ఎందుకంటే ఈ మటన్ బోన్స్ బాయిల్ చేయడం వల్ల అందులో ఉన్న మూలుగు బాయిల్ అయిపోయి వాటర్లో కలిసిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే ఇది బోన్స్ కాల్షియం ఉంటుంది కాబట్టి బోన్స్ అది కూడా అందులో కలుస్తుంది. కాబట్టి మీరు ఈ ఏంటంటే సూపు డైరెక్ట్ తాగేయచ్చు, రైస్లోనే అవసరం లేదు, డైరెక్ట్ తాగొచ్చు, చాలా మంచిది. లేదు అంటే రైస్లో కలుపుకొని కూడా తినొచ్చు, చాలా మంచిది ఆరోగ్యానికి. ప్లస్ మెయిన్ ఏంటంటే టీత్, పళ్ళకి కానీ లేదంటే బోన్స్ కానీ చాలా మంచిది. సో మీరు ట్రై చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఈ సండే మీరు కంపల్సరీ ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే బాయ్ మై డియర్ ఫ్రెండ్, సీ యూ, బాయ్ బాయ్.